మా గురువు గారు గరికపాటి వారు చెప్పినటువంటి ఆ పవిత్ర పదార్థం ఉంది చూసావు, దాన్ని తినాలని ఉందో ఈరోజు. పవిత్ర పదార్థమా? పరమాన్నమా ఏంటి? కాదు. మరి పులిహోర? అది కాదు. పోనీ దద్దోజనం? అబ్బా అది కాదు. ఓహో, చక్కెర పొంగల్ అయి ఉంటుంది. అది కాదు. మరి ఏమిటండి సస్పెన్స్ పెట్టడం చెప్పి చావండి. పానీపూరి. ఏంటి పానీపూరియా? పైన చెప్పినవన్నీ చిచి చెదాలు దీనికి వర్తిస్తాయి. అయ్యో అపరాధం అపరాధం, దాన్ని అలా అనకూడదయ్యా, అదో పవిత్ర పదార్థం. ఏదో ఆ గురువు గారు చమత్కారంగా వెటకారంగా చెప్పడంలో భాగంగా చెప్పేది ఇది. దాన్ని పట్టుకుని పవిత్ర పదార్థం అంటే ఏమీ బాగోలేదు. నీకేం తెలుసు దాని గొప్పతనం? ఓ కుళ్ళు కాలం ఉంటే చాలు, దాని పక్కన చిన్న బడ్డీ కానీ లేకపోతే ఒక చిన్న స్టూల్ కానీ ఉంటే చాలు, దాని మీద ఒక కుండ పెట్టుకొని ఆ కుండలో చింతపండు వేసి దాని నిండా నీళ్లు పోసి ఈ పొర చేత్తో గిజా 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 కలుపుతుంటే సప్ప 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 సప్పమని ఆ గుమగుమలు, అందులో మసాలా పొడి కాస్త తగలేసి ఆ పక్కన ఉన్నటువంటి కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేసి కలిపితే అప్పుడు దాన్ని చెప్పలోకి పోసి అక్కడ బూరులా ఉంటుంది, ముట్టుకుంటే కత్తిపోయే బుగ్గలాగా పగిలిపోయే రెప్పలాగా ఉన్నా సరే దాన్ని ఇలా తీసి దానికి మధ్యలో పక్కెట్టి ఆ పక్కలోంచి ఈ చారు లాంటి రసాన్ని పోసి అది ఒక్కొక్కటిగా వాడిచ్చినటువంటి ఇంత చెప్పలో పోసుకున్నది అలా గుట్టక్కడ అంటే అనే లోపు వాడు మళ్ళీ ఇన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఓ పానీపూరి ఉడికి, మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పానీపూరి ఉడికి, ఎలాగా ఒక ప్రాక్టీస్. క్రికెట్ వాళ్ళు ఎలా ఉంటారో, వాలీబాల్ ఆడే వాళ్ళు ఎలా ఉంటారో, పరుగు పంది వాళ్ళు ఎలా ఉంటారో, అలాగా మనం కూడా వాడి పరుగులు అందుకుంటూ టకా 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 తింటే అమ్మ చేయవేరియా. అందుకే మా గురుగారు ఏమన్నారు, అదొక పవిత్ర పదార్థం అన్నారు, నువ్వేమో తీసి పడేస్తున్నావు. ఏమండి వాడు పుర్ర చేత్తో కలిపిది మీకు పవిత్రమైందా? ఏ చేతితో కలిపాడు అన్నది కాదు, టేస్ట్ ఎలా ఉంది అన్నది. కుళ్ళు కాలం వచ్చే దరిద్రమైన వాసన మీకు గుమ్మగుమ్మలాడే వాసనలా ఉందా? ఏమిటో దాన్ని టేస్ట్ చేస్తే, అనుభవిస్తే, ఆస్వాదిస్తే తెలుస్తుందా ఎప్పుడైనా? చాలండి, దరిద్రమైన పానీపూరి తీసుకొచ్చి శుభ్రమైన ప్రసాదం పక్కన పెడుతున్నారు మీరు. ఎంత ఘుమఘుమలు లేకపోతే, ఎంత టేస్ట్ లేకపోతే, ఎంత రుచిని కలిగించకపోతే మా గురువుగారు దాన్ని పవిత్రమైన పదార్థం అని నామకరణం చేస్తారు చెప్పు. ఎవరండి ఆ మహానుభావుడు? ఇందాక చెప్పానుగా, మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి చేసి పరిశీలించి ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తినేటువంటి, ఆస్వాదించేటువంటి ఆ ఇష్టతని బట్టి దానికి పానీపూరి అంటే చేదుగా ఉంది, అంత సుమధురంగా లేదు అని దానికి పవిత్ర పదార్థం అని నామకరణం చేయడం జరిగింది. నీకేం తెలుసయ్యా? నీకేం తెలుసు దాని గొప్పతనం? మహానుభావుడు ఆయన ఒక రకంగా చెప్తే మీరు ఇంకొకలా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నేనైతే అలాగే అర్థం చేసుకుంటాను. కానీ ఇక ఆయన చెప్పిన దాని గురించేనా నేను తినద్దా, ఆస్వాదించద్దా, ఆ రుచిని అనుభవించద్దా చెప్పు. అందుకే పానీపూరి ఇవాళ తింటాను, తీసుకెళ్ళు. అయినా చిన్నపిల్లలాగా ఇదేం ఆలోచనలండి, అదే ఆ వెర్రి కోరికలేమిటి? అది అక్కడే నీకు నాకు చిక్కొచ్చి పడేది. కోరికలే గుర్రాలైతే అంటారు, అంటారా అనరా?
అంటే ఏమిటి? కోరికలు కనుక గుర్రాలైతే గుర్రాలు కళ్యాణ్ లేని స్వేచ్ఛా ప్రపంచంలోకి పరిగెత్తేటువంటి అశ్వాల్లాగా మన కోరికలు కూడా ఉంటాయి, తీరందైపోతాయి. ఏ రోజుని ఎలా ఉంటామో, ఏమి తినగలుగుతామో, ఏం తినలేము. నోరు ఉన్నప్పుడే, జిఫచాపల్యం ఉన్నప్పుడే మనం అనుకున్నది తినాలి, ఆ రుచిని ఆస్వాదించాలి, అనుభవించాలి. ఇది ఆ గురువు గారి మాట. దాన్ని నేను కూర్చో తప్పక పాటించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే పానీపూరి తినాలి అంటారు, తప్పదు అంటారు. అవునయ్యా, అర్థం చేసుకున్నావు. సరే, మన ఇద్దరు తిందాం. బాబోయ్, మీరైతే తినండి, నేను మాత్రం తిన్నాం. దాన్ని ఊహించుకుంటేనే పెలపరం వచ్చేస్తుంది. మరి నేను ఊహించుకుంటుంటే ఆహా ఆహా అద్భుతమైనటువంటి దృశ్యం కనబడుతుంది నాకు. అయినా ఇక కర్మ ప్రారంధాన్ని ఎవరూ తప్పించలేరు. నీ కర్మ ఏం చేస్తావు? ఇద్దరం తిందామయ్యా అంటున్నాను, నువ్వు వద్దు ససేమిరా అంటున్నావు. సరే, నేనే తింటాను. నా పూర్వ పుణ్యం పుచ్చి ఈ జన్మలో నేను పానీపూరి అనేటువంటి పవిత్ర పదార్థాన్ని మా గురువు గారు చెప్పగా దాన్ని నా చెవులకి ఎక్కించుకుని తినేటువంటి అదృష్టాన్ని కలిగి ఉన్నాను. నీకు లేదు ప్రాప్తం. పోలేండి, తింటే తిన్నారు కానీ పార్సిల్ ఎట్టించి తెచ్చుకోండి. ఆ కుళ్ళు కాలవ దగ్గర నుంచుని ఆ బడ్డీ దగ్గర, ఆ స్టూల్ దగ్గర వాడు పెట్టినటువంటి ఆ కుండలోంచి తీసేటువంటి నీరుని చూస్తూ ఆ గొప్ప అనుభూతిని పొందుతూ అక్కడ ఒక్కొక్కటి గులకరాళ్ళు నోట్లో వేసుకునేటట్టుగా వేసుకుంటూ ఉంటుంది. ఆ అనుభూతే వేరు, ఆ ఆనందమే వేరు. చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళు కూడా నాలా ఆస్వాదిస్తున్నారని ఆనందిస్తూ చేసేటువంటి గొప్పదంతా చూశావు. దాన్ని వదులుకుని పార్సల్గా డిష్ తెచ్చుకోమంటావా? చేమిరా, నేను అక్కడే తింటాను. ఆ సుగంధ ద్రవ్యభరితమైనటువంటి ఆ వాసనని పీలుస్తూ ఆరోగ్యాన్ని పదింతలు చేసుకుంటాను. ఆరోగ్యాన్ని కాదు, అనారోగ్యాన్ని పదింతలు చేసుకుంటారు. నువ్వు అన్నది తప్పు. నేను చేసేది కర్మ పరిపక్వత అంటారు. అది నాకు వచ్చింది కాబట్టి నేను తినగలుగుతున్నాను, ఆ అదృష్టానికి నోచుకోగలుగుతున్నాను. నీకు ఇంకా రాలేదు అంతే. ఇదెవరు చెప్పారని అడుగుతావా? ఇంకెవరు? గురువుగారు ఈరోజు పవిత్ర పదార్థాన్ని మీ వల్ల నేను తినే భాగ్యాన్ని అందుకుంటున్నందుకు మీకు సర్వదా శతధ వందనాలు అర్పించుకుంటూ పానీపూరికి జై, పానీపూరికి జై, పానీపూరికి జై. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అనుభవించుట తథ్యమన్నా.